వాటి గురించి చెప్తారు. స్కూల్లో చేయకూడని పనులు అంటే స్కూల్ పళ్ళు వెలుగొట్టేవి కాదు, క్లాస్ లో కూడా మాట్లాడకూడదు. పక్కవాడి యొక్క హక్కుల్ని మీరు కూర్చున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కర్నూలు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. అయితే నేను వచ్చేది ఒక సంవత్సరం అవుతుంది. మీ స్కూల్లో 2-3 సార్లు వచ్చాను, కానీ ఇటువంటి మీటింగ్ ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం కుదరలేదు. ఈ రోజు నాకు కుదిరింది. మీకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ సెల్ ఫోన్స్. సెల్ ఫోన్ వాడటం వల్ల నష్టాలు, ఉపయోగాలు. అట్లాగే పోలీస్ వ్యవస్థ అంటే అదే గురువుల యొక్క మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చదువుకోవాలి అనే అంశాల మీద తక్కువ సమయంలో మీకు మాట్లాడతాను. ఏమా ఫస్ట్ కూడా మీరు ఇంత స్థాయికి వచ్చారంటే స్కూల్కి మీరు 3వ తరగతి చదువు వచ్చారు కదా, మీరు బహుశా 10, 9, 8 కదా, అర్థమైంది కదా. మరి స్టేజ్ వచ్చారంటే మీరు ఎంత శ్రద్ధగా చదువుకుంటే వచ్చారో మీరు అర్థం చేసుకుని అదే విధంగా కంటిన్యూ చేయాలి. అర్థమైందా? మీరు ఒక 20 సంవత్సరాలు మీ వయసు అంత వరకు కష్టపడి చదువుకుంటే 60 సంవత్సరాలు కూర్చుని చక్కగా బ్రతుకు కోసం ఏదో ఉద్యోగం సంపాదించుకుని మీ ఫ్యామిలీ మీరు నిలబెట్టుకోవడానికి, మంచి పనులు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఫస్ట్ కూడా మనకి ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళకి వినయ విధేయత వాళ్ళకి దగ్గర ఉంటూ వాళ్ళ చెప్పిన మాట వింటూ, అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ గురువులు మనం గౌరవించాలి. ఫస్ట్ అక్కడ తల్లిదండ్రులు అయితే గౌరవిస్తామో అలాగే గురువులు కూడా మనం చదువు చెప్పే గురువులు కూడా చాలా ఈ జీవితానికి ఇంకో భరోసా అంటూ ఉండదు. అసలు మానవ జీవితం అంటే ఏంటో మీకు తెలియాలి. అర్థమైందా? ఈ ఆడపిల్లలు ప్రత్యేకంగా, మగపిల్లలు ప్రత్యేకంగా ఎవరి బాధ్యతలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాలు సార్ 1వ తరగతి అలాగే చదువుకుని వచ్చిన తర్వాత మీరు చాలా అవగాహనతో కూడా ఉండాలి. అర్థమైందమ్మా? ఫస్ట్ కొద్దిగా మనకి విద్యాభ్యాసం చేసినప్పుడు మన పలక మీద రాస్తారు కదా, ఈ విధంగా మన డిసిప్లిన్ ఉండాలి. ఫస్ట్ కొద్దిగా డిసిప్లిన్ అంటూ ఉండాలి. మనం డిసిప్లిన్ అంటూ లేకపోతే మన జీవితం వ్యర్థం. పక్క వాళ్ళు మనం స్నేహంగా చూడలేకపోయినా, గౌరవించలేకపోయినా కూడా మనకి ఇదవుతుంది. ఇవన్నీ మనకి ఎవరో నేర్పరు. మన యొక్క జీవితంలో మనం తిరిగే అలవాట్లో, మనం తిరిగే జనాల మధ్యన ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగా చదువుకున్నప్పుడు ప్రతిదీ శ్రద్ధగా విని పైకి రావటం చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10వ తరగతి చదివే పిల్లలు ఈ సెల్ ఫోన్ గురించి ముఖ్యంగా మీకు చెప్తాను చూడండి. ఇంటి దగ్గర సెల్ ఫోన్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరూ చెప్పండి నాకు. ఇంచుమించుగా సెల్ ఫోన్ గురించి తెలుసు, సెల్ ఫోన్ వాడతామన్న వాళ్ళు చేసేటట్లే. సెల్ ఫోన్ చాలా డేంజర్ అమ్మా. సెల్ ఫోన్ చాలా డేంజర్. అది ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం ఉంది. మరీ ముఖ్యంగా మనకి ఫోన్లో రకరకాల కాల్స్ వస్తాయి, ఫ్రాడ్ కాల్స్ వస్తాయి, బంధువుల కాల్స్ వస్తాయి, వేరే కాల్స్ వస్తాయి. అది మనకు అవసరమా లేదా లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసిన తర్వాత మంచి చెడు గ్రహించి మనం మంచి వాళ్ళు అయితే మనం మాట్లాడవచ్చు. మంచి అంటే వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనకు తెలుస్తుంది. అది మాట్లాడి మనం అవగాహన చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది కలిగి మీ పేరెంట్స్కి చెప్పాలి, లేదా మీ బంధువులకు చెప్పాలి. అట్లా మన ఇష్టానుసారంగా మాట్లాడమన్నది కాదు. ఫోన్లో రకరకాల యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ మాత్రం మనం అన్ని యూజ్ చేయకూడదు. మనకు అవసరమైనవే మనం యూజ్ చేయాలి. అది ఎవరో ఉద్యోగస్తులు, పెద్దోళ్ళు, వేరే వేరే వ్యాపారస్తులు వాళ్ళు వేరే వాళ్ళ వ్యాపారంలో అనేక రకాలుగా చూస్తారు. మనం అయితే చూడవలసిన పని లేదు. మన స్థాయి అంతవరకు మనం చేయాలి. లిమిట్ దాటి చేయకూడదు ఏదైనా సరే. అర్థమైందా? ఏదైనా యాప్లు వచ్చినప్పుడు, లింకులు వచ్చినప్పుడు, లేకపోతే మనకి పండుగలకి లింక్స్ పెడతారు. మీకు ఆ గిఫ్ట్ వచ్చింది, ఈ గిఫ్ట్ వచ్చిందని మన ఇష్టాసారిగా సెల్ ఫోన్ చూసి తెలియకుండా ఆ లింక్ లేదా ఓపెన్ చేసామనుకోండి, అందులో డబ్బులు పోతాయి. అట్లా కాకుండా మళ్ళీ మన వాట్సాప్లో స్టేటస్లో మన ఫోటోలు పెడతాం. లేడీస్, ఆడపిల్లలు ఆ ఫోటోలు కూడా అంత మంచిది కాదు. ఆ డీపీల్లో పెట్టే ఫోటోలు అయితే మంచిది కాదు. ఇలాంటి మట్టికి మీ ఆడపిల్లలు కావాలంటే ఇష్టంగా ఒక దేవుడి బొమ్మ కానీ, ఒక ఫ్లవర్ కానీ, లేకపోతే ఒక బుక్ కానీ, ఒక పెన్ను కానీ, లేకపోతే మీ నాన్న మగవాళ్ళ ఫోటోలు అలాంటివి అయినా పర్వాలేదు. ఈ ఆడపిల్లల ఫోటోలు దాన్ని మామూలుగా మార్పింగ్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదొకటి మెయిన్ జాగ్రత్తగా ఉండాలి. మన ఫోన్ వాడేటప్పుడు ఏది మటుగాడి మనం వాడటం, ఏది మనం చేయకూడదు. ఈ ఫోన్లో రకరకాలుగా ఇన్స్టాగ్రామ్ ఒకటి, వెక్టార్ ఒకటి, ఈ వాట్సాప్ ఒకటి, ఇలా నెట్లో రకరకాలుగా ఉంటాయి. అలాగే యాప్లో కూడా క్రోమ్ ఒకటి ఇలాంటిది ఉంటుంది. అవి చాలా పవిత్రమైనది కాదు, చాలా డేంజర్. అట్లా జోలికి అయితే వెళ్ళకూడదు. మీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి, ఇంటి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి అదే విధంగా చూస్తారు. అది కాదు ముఖ్యం. మీకు చెప్పిన పని మీరు చేసుకోవటం, అలాగే మీకు చదువుకోవటం, ఏంటి భవిష్యత్తు అన్న దానికోసం మీరు చేసుకోవటం. అట్లా చేసుకున్నప్పుడు మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాబట్టి మీ అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. శుభ్రంగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకు మించిన ఆయుధం అయితే లేదు. మన జీవితమే చాలా ఇదిగా ఉంటుంది.
ఈ చదువు ఉన్న వాళ్ళైతే ఏదోటి మీ స్థాయిని కొద్ది ఏదో ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ ఒక రకరకాలుగా మనం చేసుకోవచ్చు. చదువు లేకపోతే మనకి ప్రతిదీ శూన్యం. ఆ విధంగా మంచిగా చదువుకుంటారని చెప్పేసి నా అభిప్రాయం. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. పోలీస్ స్టేషన్ గురించి ఏమైనా తెలుసా మీకు? ఎవరికన్నా ఏదైనా తెలుసా? పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారో, పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసేటప్పుడు? సరే నేను చెప్తాను చూడండి. మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, మండలానికి ఒక ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది, మండలానికి ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది. అంటే మండల హెడ్ క్వార్టర్లో మండలానికి కావాల్సిన ప్రజలందరికీ దగ్గరగా అనువుగా ఒక ఊరు ప్రత్యేకించబడి ఆ ఫర్నిచర్, ఒక ఎస్ఐ గారు, ఒక 2 ఏఎస్ఐలు, 4 హెడ్ కానిస్టేబుల్స్, ఒక 15 నుంచి 20 దాకా కానిస్టేబుల్స్, 2 లేడీ కానిస్టేబుల్స్ కంపల్సరీ ఉంటారు. లేడీ కానిస్టేబుల్స్ ఎందుకంటే ఆడపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు మగపిల్లలకు చెప్పలేని ఆడపిల్లలు అలా చెప్తారు, అందుకని వాళ్ళు పెట్టారు. అర్థమైందమ్మా? అర్థమైందా? కానిస్టేబుల్స్ మండలంలో జరిగే ప్రతి మండలానికే ఒక్కొక్క ఊర్లో 15 నుంచి 20 దాకా గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నీ సర్వే చేసుకుంటూ గ్రామాల్లో జరిగే కష్టకాల కానించి బాధలు, ఆర్థిక లావాదేవీలు, ట్రాఫిక్, ఇంకా రకరకాల కుట్లాట్లు, ఆర్థిక నేరాలు, దొంగతనాలు ఏమన్నా ఆ మండలానికి సంబంధించిన ఎస్హెచ్ వాళ్ళు సూపర్వైజింగ్ చేస్తారు. అలాగే స్కూల్స్ లో పిల్లలకి ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎవరికి ఏది ఆపదలో ఆ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయొచ్చు. ఆ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ మీకు ఒకసారి రింగ్ అవునప్పుడు, ఇబ్బంది అయినప్పుడు, మీరు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు 112 కాలను ప్రత్యేకంగా పెట్టారు. ఏమనిస్తుంది అది? మీకు ఎవరికి ఆపద వచ్చినా అర్థమైందా? ఆడపిల్లలు ప్రత్యేకంగా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఒంటరిగా వెళ్తున్నా భయం లేదు. ఎవరిదైనా మీకు ఇబ్బంది అయినప్పుడు, ఎవరైనా ఆపుతారో ఇబ్బంది పెట్టినప్పుడు, మీ వెళ్ళే గ్రామంలో, మీ వెళ్ళే దారిలో, మీ ఇంటికి వెళ్ళే పరిసరాల్లో, అతను ఊరు వెళ్ళేటప్పుడు, ఎక్కినప్పుడు, దిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు 112 కాల్ చేసినట్లయితే ఇమీడియట్లీ ఆ కాల్ ఏ జిల్లా హెడ్ క్వార్టర్, ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడి నుంచి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏ ఊర్లో అయితే సఫర్ అయ్యామో ఆ ఊరికి కాల్ వస్తుంది. కాల్ వచ్చినట్టు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి మిమ్మల్ని ఏ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో కంపల్సరీ సేవ్ చేస్తాం. అసలు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కూడా ఇవ్వకుండా అక్కడికి వచ్చి ఆ యొక్క పిటిషన్ బట్టి, ఆ యొక్క గ్రావిటీని బట్టి అవసరమైతే పోలీసు వాళ్ళు వాళ్ళ కస్టడీ తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మీరు రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా వేస్తారు. ఇలాగ మీరు మర్చిపోవలసి వద్దు. ఎవరికైనా చెప్పవలసి ఉంటే లేడీస్ చెప్పండి. అలాగే మగపిల్లలు మీ పరిధి దాటి మీరు నడవకూడదు. అర్థమైందా? మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మగపిల్లలు జీవించాలి. అనవసరమైన పనులు చేయడం, అనవసరమైన ఫోన్లో ఆడటం, లేకపోతే పేజీలు పెట్టుకోవడం, చదువుకుని పిల్లలు అలవాటు చేయడం అట్లాంటివి చేయకూడదు. దయచేసి అందరూ ఐకమత్యంగా స్కూల్లో మనం ఎలాగైతే వచ్చామో స్కూల్ అయిన తర్వాత ఇంటికి అలాగెళ్ళి శుభ్రం చదువుకుంటే, మంచిగా పెద్దలను గౌరవించి, టీచర్స్ గౌరవించి, తల్లిదండ్రులు గౌరవించి, మర్యాదలతో బతికినట్లయితే మంచి జీవితం ఉంటుంది. ఎప్పుడైతే మన ఇష్టాసారంగా మనం జీవిస్తామో లైఫ్ అయితే ఉంటుందో చాలా ఇబ్బందులు పడతాం, సర్వం శూన్యం అయిపోతుంది. అర్థమైందా? అందుకని భవిష్యత్తులో మీరేం చేస్తారంటే, ఈ వయసులో చదువుకునే వయసు కాబట్టి, మీకు కష్టం అంటే మీరు తెలియదు కాబట్టి, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని మీరు వచ్చారు కాబట్టి, ఇక్కడ గురువులు చెప్పింది విని దైవికంగా భావించి, ఇది ఒక పవిత్ర దేవాలయంతో సమానం స్కూల్ అంటే. అర్థమైందా? మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరిగా కూర్చుని వస్తారు కదా, అట్లా కాదు. ఇది ఇంకా పవిత్రమైనది. దీంతోనే అన్ని మన జీవితం అంతా దీంతోనే. అందుకని ఈ విధంగా ఉద్యోగస్తులు అవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం హెడ్ మాస్టర్ గారికి, తోటి ఉపాధ్యాయులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏం మాట్లాడతారు సార్? ఇక్కడ మా పిల్లలకి పన్నుకెళ్ళి అలవాటు ఉందండి. కొంచెం 2 రూపాయలు సంపాదించినప్పటికే హీరోలో ఫీల్ అయిపోయి క్లాస్లో కొంచెం ఇబ్బంది పెడతారండి. మ్యాథ్స్ని సార్, క్లాస్లో కొంచెం మ్యాథ్స్ని ఇబ్బంది పెడతారు సార్. కొంచెం ఆ విషయం మీకు కొంచెం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత లేడీ కానిస్టేబుల్ కానీ, మగ కానిస్టేబుల్, జెంట్ కానిస్టేబుల్ కానీ ఎలిజిబిలిటీ. డిగ్రీ అవ్వాలి, లేడీ ఎస్ఐ కానీ, లేడీ జెంట్ ఎస్ఐ కానీ అవ్వాలి. అలాగే ఎనీ డిగ్రీ యూపీఎస్సీ సర్వీస్ ఏదైనా రాసుకోవచ్చు. ప్రతి మన భారతదేశంలో డిగ్రీ ఉండుంటే ఏ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ. అయితే ఇప్పుడు టీచర్ చేయడానికి అయితే దానికి అదర్ క్వాలిఫికేషన్ బీఈడీ, ఎంఈడీ ఉంటాయి, అవి చేయాలి. ఓన్లీ డిగ్రీతో అవ్వదు. టీచర్కి ఇంకా కష్టం. డిగ్రీతో అన్ని ఉద్యోగం సంపాదించి ఒక టీచర్ అవడం మాత్రం కంపల్సరీ బీఈడీ, ఎంఈడీ చేయాలి సార్. ఎంఈడీ చేయాలి. అది ఇంకా అదర్ దెన్ మోర్ క్వాలిఫికేషన్. అట్లాగా మీకు ఇంట్రెస్ట్ బట్టి చేసుకోండి. అంటే టీచర్ జాబ్ అయితే ఇలా ఫ్రెండ్లీగా బాగుంటుంది, మూవ్ అవుతుంది.
10 మందిని విద్యార్థులు తీర్చిదిద్దడానికి ఉపయోగపడతారో, పోలీసులు అయితే ఇంకో రకంగా ఉంటది. పోలీస్ ఉద్యోగం అయితే ఇంకో రకంగా ఉంటది. హార్డ్ గా ఉంటది, కష్టంగా ఉంటది, నైట్ పగల డ్యూటీ ఉంటది. టీచర్ జాబ్ అయితే అట్లా కాదు. ఇంకా వేరియేషన్స్ జాబ్స్ అనుకోండి, అది ఓన్లీ ఆఫీస్ టైం, డే టైం అండ్ నైట్ టైం ఉంటుంది. ఒక నైట్ చేసేది మెడికల్, పోలీస్. మెడికల్ అంటే సపోజ్ నర్స్ ట్రైనింగ్ అయ్యి నర్స్కి వెళ్తారు, డాక్టర్ అవుతారు, వాళ్ళు కంపల్సరీ డే అండ్ నైట్ డ్యూటీ ఉంటుంది. వాళ్ళను వీళ్ళు కంపల్సరీ చేసేది. ఈ ఫైర్ అయ్యి అంటారు కానీ షిఫ్ట్లు ఉంటాయి, వాళ్ళకి నో ప్రాబ్లం. కంటిన్యూషన్ డ్యూటీ చేసింది మాత్రం వీళ్ళే. ఏదైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించే జీవితం చాలా బాగుంటది, చక్కగా ఉంటది, రాయల్టీ ఉంటది, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. బయట తిరగటానికి జాబ్ చేయిన తర్వాత ఇంకా అన్ని రకాలుగా ఉంటది, ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉంటది. ఏమన్నా అందుకని అందరూ శ్రద్ధగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం సంపాదించడే బాగుంటది. ఈ చదువు అయిన తర్వాత మనకేం తెలియాలి వదిలేయారనుకో, తర్వాత జీవితం వేరే ఏ రకంగా ఉంటది, చాలా ఇబ్బందులు పడతారు. దేశం అందరూ చదువుకుని మంచిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. లైటింగ్ తెగిపోతుందంటారా బాబు?